తిరుమల మాడ వీధుల్లో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు తనిఖీలు నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా 4 మాడ వీధుల్లో సౌకర్యాలను ఈవో, అదనపు ఈవో పరిశీలించారు. రేపు రథసప్తమి సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. వేసవి తాపం కలగకుండా షెడ్లు ఏర్పాటు చేశాం. మాడ వీధుల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. రథసప్తమికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు 7 వాహనాలలో స్వామివారు భక్తులకు మాడవీధుల్లో దర్శనమిస్తారు. సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల దాకా భక్తులు ఈ మాడవీధుల్లో వాహనాలను వీక్షించడానికి వస్తారని అంచనా వేస్తున్నాము. 5:30కి సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుంది. భక్తులందరూ చాలామంది కూడా ఇప్పటికే వచ్చి గ్యాలరీలో కూర్చుని ఉన్నారు. ఈసారి వారికి ఇబ్బంది లేకుండా గ్యాలరీలో కూడా మొత్తం అంతా కూడా షేడ్ వేయడం జరిగింది. పోయినసారి బ్రహ్మోత్సవాల ఎండవేడి ఎక్కువగా ఉండడం చూసి చాలామంది భక్తులు కూడా ఇది అడగడం జరిగింది. అందుకని ఎక్కువ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, చలి కానీ ఎండ కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా షేడ్స్ అది వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే భక్తులందరికీ ఇబ్బంది లేకుండా వారికి తాగడానికి నీరు కానీ, అలాగే వాళ్ళకి